హాయ్ అండి. చాలా డేస్ అయింది పన్నీర్ తినక. ఇంకా పన్నీర్ తినాలా అనిపించడమే ఆలస్యం. వెంటనే తెచ్చేసుకోవాలి. ఫ్రెష్గా పన్నీర్ అయితే తెప్పించేసాను. సో ఇంకెలా చేశాను అనేది చూపిస్తాను. ముందుగా పన్నీర్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము. కొన్ని కొబ్బరి ముక్కలు, 2-3 లవంగాలు, అలాగే అందులో బాదము, కాజు కూడా యాడ్ చేసుకొని మసాలా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అదే గంజిలో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కలు అయితే మంచిగా వేయించేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించేసుకొని పక్కన పెట్టి అదే గంజిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందాక పట్టుకున్న మసాలాతో పాటు పేస్ట్, మెంతి కూర, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, పన్నీర్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక 15 మినిట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసేసుకొని, అది కూడా మాకు తెలియదు అనుకుంటున్నావా, సరిపడంత వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన పన్నీర్ కర్రీ రెడీ. పన్నీర్ లవర్స్ ఒక లైక్ వేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం కాదు, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ రోజు మా డిన్నర్ లోకి పన్నీర్ కర్రీ. బై బాయ్.